ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతకి నేను తోడుగా ఉంటాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదా? ఏదైనా ఇబ్బంది ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్తాను. అవును డాక్టర్ గారు, ఇలాగే మళ్ళీ జరిగితే ఊహించిన ప్రమాదం ఎదురవుతుంది అంటున్నారు కదా. మాకు భయంగా ఉంది డాక్టర్ గారు. హాస్పిటల్కి తీసుకువెళదాం. నాయనా నాయనా నాయనా, ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అమ్మా రుక్మిణి, ఇందాక బంటి ధ్యాసలో పరధ్యానంగా ఉండి నువ్వు నాకేం చెప్పావో వినలేదమ్మా. రుక్మిణి అమ్మని అమ్మాయి మన కళ్ళ ముందే తిరుగుతున్నా అనిపిస్తుంది తాతయ్య. బంటి, లేదు తాతయ్య, నాకు రుక్మిణి అమ్మాయి కావాలి. లేదంటే నేను స్కూల్కి వెళ్ళాను, అన్నం తిన్నాను, అసలు ఇంట్లోనే ఉన్నాను. మీరు ఏమైనా మాట్లాడుకోండి, నాకు మాత్రం నువ్వే అమ్మకు కావాలి. అప్పటి వరకు నో వర్క్ నో స్కూల్. నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మాట్లాడాలి నాన్న, కానీ మిమ్మల్ని బాధ పెట్టకూడదని డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టను నాన్న. మీరందరు ఎక్కడున్నారేంటి? ఏం లేదన్నయ్య. నాయనా, ఉన్నట్టుండి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉండావు నాయనా. మేమంతా భయపడిపోయి డాక్టర్ గారిని పిలిచుండాము. అవును పెద్దయ్య. తమ్ముడు, పెళ్లి గురించి నువ్వెక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నావు తమ్ముడు. అయినా పెళ్లి విషయం రాజు చూసుకుంటాను అని చెప్పాడు కదా తమ్ముడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? తాతయ్య, నేను ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పట్టుంటే సారీ తాతయ్య. బంటి, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? అలా ఏం లేదు. అమ్మ రుక్మిణి, రూప విషయంలో నేను చేసిన తప్పులేంటో బంటి నాకు తెలియజేశాడు. అలాంటి తప్పులేమి నీ విషయంలో నేను చేయనమ్మా. రూప పెళ్లిని ఎలాగో నేను చేయలేకపోయాను. కనీసం నేను రూప పెళ్లి కూడా చూడలేకపోయాను. కానీ నీ పెళ్ళి అలా జరగదమ్మా. అంగరంగ వైభవంగా జరుగుతుంది. నేనే జరిపిస్తాను. సరే, అందరూ వెళ్ళండి. వెళ్ళి రేపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. సరే, వెళ్ళు. అసలేమైంది రూపా? ఏమైందో తెలీదమ్మా. జరిగింది మొత్తం నాన్నకి చెప్పేశాను. తిరిగి చూస్తే నాన్న పడిపోయి ఉన్నారు. నేను చెప్పిందంతా విని తట్టుకోలేక పడిపోయారేమోనని భయపడ్డాను. దేవుడి దయ వల్ల నాన్న వినలేదమ్మా. దేవుడి దయ వల్ల సూర్యకి నిజమేంటో తెలియకపోవటం మన అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు. ఇప్పటి వరకు నిజం చెప్తే చాలు పెళ్ళాగిపోతుందనే ధైర్యమైనా ఉండేది.
ఇప్పుడు ఆ మాత్రం ధైర్యం కూడా లేకుండా పోయింది. ఇప్పుడేం చేద్దాం రాజు? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాఘవ తప్ప ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరమ్మగారు. అయితే రాఘవ ఆచూకి ఏమైనా తెలిసిందేమో ఆనంద్ని అడిగి తెలుసుకో రాజు. ఆనంద్ ఫోన్ రింగ్ అవుతుంది అమ్మగారు. రాజు రాజు ఆనంద్, రాఘవ గురించి ఏమైనా తెలిసిందా? లేదు రాజు. అక్కడి నుండి బయటకు వచ్చినప్పటి నుంచి నాన్న కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను రాజు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది రాజు. కొంచెం ఫాస్ట్గా ట్రై చేయి ఆనంద్. రేపే పెళ్ళి. పెళ్ళిని ఆపాలంటే రాఘవ ఒక్కడే దారి. అలాగే రాజు. రాఘవ అంత ఈజీగా దొరకడు రాజు. పోనీ చైతన్య వాళ్ళ ఫ్యామిలీతో నేను ఒకసారి మాట్లాడినా రాజు? వద్దమ్మగారు, అసలే మన వల్ల ఒకసారి వాళ్ళు పరువు పోగొట్టుకున్నారు. మళ్ళీ పరువు పోగొట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరమ్మగారు. ఇంకా మనమేం చేయలేం రాజు. మనల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇక్కడున్నావు రుక్మిణి. మీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. గోరింటాకు పెట్టుకుందరు గానీ రండి. రా రుక్మిణి. రేపు పెళ్ళంటే ముఖంలో ఎంత కళ్ళుండాలి? అసలు నీకు కళే లేకుండా పోయింది. ఆహా, అక్క, మీ కాబోయే కోడల్ని మీరే తీసుకెళ్ళండి. మీరు పెట్టే గోరింటాకుతోనే తెలిసిపోతుంది మీ కొడుకు మా రుక్మిణికి ఎంత మంచి జోడీ అని. రమ్మ రుక్మిణి. రాజు, నువ్వు రా. రా. భగవంతుడా, ఈ పెళ్లి జరిగితే దుర్మార్గులు తప్పించుకుని అమాయకులు బలైపోతారు. రేపు ఈ పెళ్లిని ఎలాగైనా నువ్వే ఆపాలి తండ్రి.